మనకి టిక్టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే హాయ్ గ్లామర్ బ్యూటీ. అందట్లో అందాలు ఉన్నాయి, చీకట్లో చిందులు ఉన్నాయి, ఏం కావాలి? చాలా మంది బీబీ జోడీలో సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోతున్నారండి. మా సీజన్ అంతా సెల్ఫ్ ఎలిమినేషన్. ఎవరు ఎలిమినేట్ చేయక్కర్లేదా? జడ్జెస్ ఆర్ వెరీ హ్యాపీ. మేము ఎవరిని ఎలిమినేట్ చేయలేదు, వాళ్ళంతకు వాళ్ళే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయారు అని. ఏంటి రీజన్స్? డాన్స్ షో చూడడానికి ఇట్లా అనుకుంటున్నాము, సో ఈజీ టు జడ్జ్, కానీ ఎంత స్ట్రెస్. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు డాన్స్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ స్టేజ్ మీద కాల్ ఆఫ్ సడన్ పిలిచి స్టార్ట్ అంటారు. అమ్మో. ఇప్పుడు వరకు నేను బిగ్ బాస్ కి పిఆర్స్ ఉన్నారని విన్నాను, కానీ బీబీ జోడీకి కూడా పిఆర్స్ ఉన్నారండి. నిజంగా ఉన్నారు. మొత్తం పిఆర్ తోనే నడుస్తుందంట సోషల్ మీడియా మొత్తం. సోషల్ మీడియా కాదు, రియాలిటీ షో. ఎంత క్యూట్ బంగారం రా నువ్వు లిప్స్ కి ఎందుకు రమ్మని సర్జరీ నీకు? అప్పటికే డాక్టర్ చెప్పారు, సత్య నీ ఫేస్ కి ఎక్కువ సెట్ అవుతుంటే చెయ్యండి, నాకు మొత్తం మూతిలా కావాలి. లివింగ్ రిలేషన్షిప్ మీద మీ ఒపీనియన్ ఏంటి? పెళ్లి అయిన తర్వాత చేయాల్సిన పెళ్లి ముందు చేస్తే ఏముంటుంది? ఐ రెస్పెక్ట్ మ్యారేజ్ సో మచ్. నువ్వు ఒక్కరిని పెళ్లి చేసుకున్నావు అంటే కష్టమో నష్టమో వాళ్ళతోనే ఉండు, బట్ ఈ లివిన్ లో ఉండి వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి విడిపోయి. చాలా మంది అబ్బాయిలు అమ్మాయి అందంగా లేకపోయినా సర్లే లైఫ్ లాంగ్ మనం సెటిల్ అయిపోవచ్చు కదా అని ఆలోచించే అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఉన్నారు. ఎందుకురా ఇంత చేంజ్? మనీ ఈజ్ ఓన్లీ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే నేను మొత్తం లైఫ్లో అన్నీ చూస్తాను. రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ డబ్బులు చూసి ఉన్నవాళ్ళు, డబ్బులు ఉంటేనే మన దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా చాలా మంది. కాస్టింగ్ కౌచ్ అనేది నువ్వు వినే ఉంటావు. నువ్వు వెళ్ళే ఆ జర్నీలో ఎప్పుడైనా విన్నావా? జరిగిందా? జరిగింది. సో ఇప్పుడు వచ్చే కాల్స్ కూడా మీకు అలాంటి కాల్సే వస్తూ ఉంటాయా? వస్తే ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, డైరెక్ట్గా ఎవరు అడగరు. మీకు అదృష్టం ఉందా, టాలెంట్ ఉందా? నేను దరిద్ర దేవత సిస్టర్స్. ఇన్ని వేల మందికి నువ్వు ఒక ఏంజల్ పిల్ల అబ్బాయిలకి, మరి వర్క్ ఏది? ఏంట్రా నీ గోల్ ఏంటి? ఆబ్వియస్లీ మూవీ. ఎంత కష్టపడుతున్నావు దానికోసం? నా ప్రాబ్లం ఏంటంటే నాకు అసలు కాంటాక్ట్స్, జీరో కాంటాక్ట్స్. నాకు ఎవ్వరు తెలియదు ఇండస్ట్రీలో. వాళ్ళు పిలుస్తారు, ఫోటో షూట్స్ అయిపోయిన తర్వాత కూడా చేయించేసినవి ఉన్నాయి. అడుగుతావా నువ్వు ఏమైంది సార్, ఏంటి ప్రాబ్లం అని అడుగుతూ ఉంటావు? నాకు తెలిసిన ఆన్సరే వస్తుంది. మనకి ఇది కానీ అలవాటు ఉందా? డ్రింక్ యా. నీ బ్రాండ్ ఏంటి? మా నాన్న ఏం తెస్తే నాన్న కూతురా ఫ్రెండ్సా మీ ఇద్దరు? ఫ్రెండ్స్. నేను బాధ, నా ఏడుపు, నా సంతోషం అంతా మా అమ్మ నాన్నతోనే. చెప్పరా నీకు అరే వద్దురా ఎందుకురా అని? మా నాన్నకి కూడా బ్రేకప్ అయింది యాక్చువల్లీ. మీ డాడీకి బ్రేకప్ అయింది, నీకు బ్రేకప్ అయింది, అందుకే మీ ఇద్దరు కలిసి తాగుతారు. అందంగా ఉండే వాళ్ళు ఎవరైనా పక్కన ఉంటే వాళ్ళు జెల్సీగా ఫీల్ అవ్వడం, లేదా అమ్మాయి ఉంటే నేను చేయను అనడం, అలాంటివి ఏదైనా మీ వరకు వచ్చిందా? నేనుంటే చేయనని చెప్పారు. మేకప్ రూమ్కి వెళ్ళి మేకప్ వేసుకుంటున్నా, నా బ్యాగ్ తీసి బయటపడేశారు. ఎవరితో పడితే వాళ్ళతో రూమ్ ఎందుకు షేర్ చేసుకుంటా నేను? ఇట్లా చిన్న పిల్లల్ని ఫిజికల్ గా ఇబ్బంది పెట్టేవాళ్ళు, దట్ ఈస్ అసలు చీ. అవన్నీ చూస్తుంటావు కదా సత్య. సో కాల్డ్ పీపుల్ అమ్మాయిల అవుట్ఫిట్స్ గురించి ఎవరైతే మాట్లాడతారో, మరి చిన్నపిల్ల ఏం అవుట్ఫిట్ వేసుకుంది? మీ చిన్నప్పుడు అట్లా ఇలాంటివి ఏదైనా ఎక్కడైనా జరిగినట్టు వినేవారా? నన్నే ఒకళ్ళు రోడ్ మీద నడుంగిల్లేసి వెళ్ళిపోయారు. I was 7th standard. Everybody is watching. Nobody even came and stopped it. నీ లైఫ్ లో బ్రేకప్ నీ వల్ల అయిందా తన వల్ల అయిందా? నా వల్ల అయ్యి ఉంటే బేసిక్లీ నేనే ఎందుకు ఏడుస్తాను? ఎందుకు అయినట్టు బ్రేకప్ అంటే? I guess it is about money. కానీ దాని నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు సార్? మా మదర్కి ఇట్లా అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ దట్ ఓన్లీ, బికాజ్ నేను సూసైడ్ చేసుకోవడం ఇవన్నీ చాలా జరిగినాయి. సో ఐ వాజ్ లైక్, మమ్మీకి మాట కూడా పడిపోయింది యాక్చువల్లీ, కంప్లీట్ నోట్లో నుంచి వాయిస్ కూడా పడిపోయింది.
నేను 1 year హాస్పిటల్లోనే పెట్టాను, బట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్. ఎంత ఫిజియోథెరపీ చేపిస్తున్నా ఇంకా ఎక్కువ చేపిస్తే బోన్స్ ఇరిగిపోతాయి అన్నారు. అంటే ఇంకెన్ని రోజులు అట్లా చేస్తూ ఇంకా ఉండాలి? బతుకున్నంత వరకు అంతే. కిసిక్ టాక్స్ ఈ శనివారం రాత్రి 8 గంటలకు మీ బిగ్ టీవీలో.